ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రేప్ కేసులో కుల్దీప్ సింగ్ కు శిక్ష నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కుల్దీప్ సింగ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్ సింగ్ కు జైలు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. రేపిస్టులకు రక్షణలు కల్పించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేయనున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఇదివరకే స్పష్టం చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సిబిఐ అధికారులను కలిశారు బాధిత కుటుంబీకులు. Case and other things, and it should be maintained the way it was. Life imprisonment should be there in the place. Absolutely, life imprisonment should be continued. थोड़ा सा हिंदी में बता दीजिए, जिस प्रकार का जजमेंट आया, जिस प्रकार का ऑर्डर आया है, दिल्ली हाईकोर्ट के फैसले को जो है वो पलट दिया गया, कैसे देखते हैं? मुझे खुशी है, मैं सत्यमेव जयते ही बोलना चाहूँगी और मैं चाहती हूँ कि हमारे देश की जिस जनता का सहयोग रहा इस बेटिया के साथ, आप लोगों का तो सबसे ज़्यादा सहयोग रहा, मीडिया बंधुओं का तो सबसे ज़्यादा सहयोग रहा और डे वन से आप लोग सपोर्ट कर रहे हैं इस पीड़िता को, उसकी वजह से। और स्पेशली सुप्रीम कोर्ट ने भी बहुत सेंसिटिविटी से इसको डील किया है, हमें इस चीज़ को अप्रिशिएट करना चाहिए। हाई कोर्ट का ऑर्डर बहुत गलत था और सुप्रीम कोर्ट ने इस बात को समझा और ना कि समझा, एक कदम आगे बढ़कर बहुत सारे पॉइंट्स उन्होंने बताए हैं जो कि आप से शेयर कर लिए जाएंगे। और मुझे लगता है ये सिर्फ इस पीड़िता की जीत नहीं है, उस हर पीड़िता की जीत है और उस महिला की जीत है, उस बेटी की जीत है जो अपने न्याय की लड़ाई को छोड़ देती हैं या वो सोचती हैं कि हमें न्याय मिलेगा ही नहीं तो हम रिपोर्ट ही नहीं करते। तो अब रिपोर्टिंग होएगी और हमारी बेटियों में जो आश्वासन आएगा कि हाँ, हमें अगर हमारे साथ कुछ गलत होता है तो हमें इसको बताना है। कहीं ना कहीं सीबीआई ने जिस प्रकार की दलीलें दी थी उसको कंसिडर किया गया और जिस प्रकार से विक्टिम की पीड़ा थी सुप्रीम कोर्ट ने उस चीज़ को एक्नॉलेज की और निश्चित रूप से उसी का असर देख रहे हैं। जी बिल्कुल, सुप्रीम कोर्ट ने बहुत सेंसिटिव स्टैंड लिया है इस बार, मैं बहुत खुश हूँ और मैं बहुत आभारी हूँ और पीड़िता भी आभारी है और आप सभी का सहयोग। पीड़िता को सुरक्षा मिलनी चाहिए। पीड़िता को ऑलरेडी सुरक्षा मिली हुई है, उसके पूरे परिवार को नहीं मिली हुई है, पर अब अभी मांग करेंगे जो उनके साथ जुड़े हुए लोग हैं उनको भी सुरक्षा मिलनी चाहिए, हम पूछेंगे। ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రేప్ కేసులో కుల్దీప్ సింగ్ కు శిక్ష నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కుల్దీప్ సింగ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిజే జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రైటిగా ఉన్నావ్ రేప్ కేసులో కుల్దీప్ సింగ్ సింగార్ కు జైలు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. రేపిస్టులకు రక్షణలు కల్పించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానానికి అప్పీలు చేయనున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఇదివరకే స్పష్టం చేశారు. ఇక ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సిబిఐ అధికారులను కలిశారు బాధిత కుటుంబీకులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, సుప్రీం ఆదేశాలేంటి? జ్యోతి, ఉన్నావ్ అత్యాచార నిందితుడికి సంబంధించి ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష గతంలో విధించారు. దాన్ని సస్పెండ్ చేస్తూ ఆయనకి బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు ఢిల్లీ హైకోర్టు. దాన్ని సవాల్ చేస్తూ ఈరోజు సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిపైన విచారణ అనేది కూడా సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ విచారణ అనేది కూడా జరిపింది. సిబిఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి విచారణను చేపట్టింది. దానిలో భాగంగానే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానిపైన స్టే అనేది కూడా విధించింది. స్టే విధించడంతో పాటు నోటీస్ అనేది కూడా జారీ చేశారు. 4 వారాల లోపు దీనికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక సిబిఐ కూడా తన వాదనలు వినిపించింది. ముఖ్యంగా ఒక చిన్నారి పైన అంటే పోక్సో కేసుకు సంబంధించినటువంటి అభియోగాలు అనేది కుల్దీప్ సింగార్ పైన నమోదు చేశారు. సెక్షన్ పోక్సో చట్టంలోని సెక్షన్ 5, 6 కింద అభియోగాలు అనేది కూడా నమోదయ్యాయి. వాటికి సంబంధించి కఠినంగా ఈ కేసుకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలని దానిలో భాగంగానే నిందితుడికి నేరస్తుడికి ఆ శిక్ష అనేది కూడా కన్విక్ట్ అనేది కూడా కోర్టు చేసింది. ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా వాదనలు అయితే వినిపించారు. దాంతో పాటు బాధిత కుటుంబ సభ్యులు కూడా కేవీఎస్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా మొత్తంగా ఇటు సిబిఐ కావచ్చు అలాగే బాధిత కుటుంబ సభ్యులు నుంచి కూడా న్యాయ పోరాటం అనేది కూడా ప్రారంభించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు కీలకంగా స్టే అనేది కూడా
విధించడంతో ఇటీవల విడుదలైనటువంటి కుల్దీప్ సింగ్ గారు తిరిగి జైల్లో సరెండర్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. అయితే కుల్దీప్ సింగ్ గారికి ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ అనేది మంజూరు చేసిందో అప్పటి నుంచి కూడా దీనిపైన సర్వత్రా విమర్శలు అనేది కూడా వచ్చాయి. న్యాయ వ్యవస్థ పైనే అనుమానం తీర్పు అనేది ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది కూడా వచ్చాయి. దాన్ని కొంత సీరియస్ గానే తీసుకున్నారు ఇటు బాధితులు కూడా. ఇటు ఎల్ఓపి రాహుల్ గాంధీని కలిసి న్యాయ సహాయానికి సంబంధించి, ఎందుకంటే సీనియర్ అడ్వకేట్ ని హైర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే సందర్భంలో కొంత న్యాయ సహాయం అందించాలంటూ కూడా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలిసి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా విజ్ఞప్తి అనేది కూడా చేశారు. న్యాయ సహాయం చేసేందుకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ సహాయం కూడా చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు వాదనల సందర్భంగా ఖచ్చితంగా సిబిఐ కావచ్చు, ఇటు బాధిత కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. దాని సందర్భంలోనే పోక్సోకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి వాటికి సంబంధించి ఏవైతే అభియోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచేటువంటి వాదనలు అయితే సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. మొత్తంగా పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన స్టే అనేది కూడా విధించింది. సుమారు 211 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. దానిపైన స్టే అనేది విధిస్తూ 4 వారాల పాటు 4 వారాల్లో కౌంటర్ అనేది కూడా దాఖలు చేసేందుకు సమయం అనేది కూడా ఇచ్చింది. జ్యోతి.